66 का 9566ది बात चल रही थी। बच्चे बाप की याद में बैठे हैं। విషయం నడిచింది. పిల్లలు తండ్రి యొక్క యాదులో కూర్చొని ఉన్నారు. ये श्रीमत अर्थात श्रेष्ठ मत मिली हुई है। ఇది శ్రీమతం అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతం లభించి ఉంది. याद की यात्रा बहुत मीठी है। యాది యొక్క యాత్ర చాలా మధురమైనది. बच्चे नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं कि जितना बाप को याद करेंगे పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసుకుంటారు. ఎంత తండ్రిని స్మృతి చేస్తామో उतना बाबा स्वीट लगेगा। అంత బాబా స్వీట్గా అనిపిస్తారు. याद का बैलेंस बढ़ता जाएगा యాది యొక్క బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. और बाबा की स्वीटनेस మరియు బాబా యొక్క స్వీట్నెస్ अनुभव होती जाएगी। అనుభవం అవుతూ ఉంటుంది. क्योंकि सैक्रीन है ना। ఎందుకంటే సక్రీన్ అయ్యారు కదా. एक बाप ही प्यार करते हैं। ఒక్క తండ్రే ప్రేమిస్తారు. बाकी तो दुनिया में सब मार देते हैं। మిగతా ప్రపంచంలో అందరూ చంపేస్తారు. क्यों? ఎందుకని? ऐसा किस लिए? అలా ఎందువలన? क्योंकि बाप सुप्रीम सोल में देहभान नहीं है। ఎందుకంటే తండ్రి సుప్రీం సోల్లో దేహభానం అనేది లేదు. और जो भी मनुष्य मात्र है మరియు ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో सब में देहभान आता है। అందరిలోని దేహభానం అనేది వస్తుంది. देहभान की मार దేహభానం యొక్క మార్ అనేది सारी दुनिया को अनुभव होती है। మొత్తం ప్రపంచానికి అనుభవం అవుతుంది. दुनिया सारी एक तो को ठुकराती है ना। ప్రపంచం ఒకరినొకరిని టుకరాయిస్తుంది కదా. बाप प्यार करते हैं। ద్వేషిస్తుంది కదా. తండ్రి ప్రేమిస్తారు. तो उन बाप को तुम बच्चों ने ही जाना है। అయితే ఆ తండ్రిని పిల్లలైన మీరే తెలుసుకున్నారు. और कोई जानते भी नहीं है। ఇంకెవ్వరూ తెలుసుకోరు కూడా. क्या? ఏంటి? उन बाप को ఆ తండ్రిని ब्रह्मा के तन में बैठा बोल रहा है। బ్రహ్మతనువులో కూర్చొని చెబుతున్నారు. और सुप्रीम सोल ही बोल रहा है। మరియు సుప్రీం సోలే చెబుతున్నారు. 66 की बात है। 66 యొక్క విషయం అయ్యింది. तो उनको क्यों कहा? అయితే వారికి అని ఎందుకన్నారు? इशारा दिया సంకేతాన్ని ఇచ్చారు. कि जो आने वाला भविष्य का पार्ट है ఏమనంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి పార్ట్ అయ్యింది. वो बाप का पार्ट है। అది తండ్రి యొక్క పార్ట్ అయ్యింది. उनको सिर्फ तुम बच्चों ने जाना है। వారిని పిల్లలైన మీరే తెలుసుకున్నారు. बाप तो इमर्ज करके बोलते हैं। తండ్రి ఇమర్జ్ని చేసుకొని చెబుతారు. बाप कहते हैं जो मैं हूँ और जैसा हूँ తండ్రి అంటారు నేను ఎవరినైతే అయ్యానో ఎలా అయితే ఉన్నానో और मैं कितना बड़ा हूँ। మరియు నేనెంత పెద్దవాడిని. बताओ చెప్పండి. हमारा बाप कितना बड़ा है? మన తండ్రి ఎంత పెద్దవారు అయ్యారు? कोई बच्चे ने कहा बिंदी।
ఎవరో పిల్లవాడు అన్నాడు బిందువు అని. तो वंडरफुल बात है ना। అయితే వండర్ఫుల్ విషయం అయ్యింది కదా. है बहुत बड़ा बाप, అవ్వడానికి చాలా పెద్ద తండ్రి, लेकिन है बिंदी। కానీ బిందువయ్యారు. परमपिता परमात्मा पतित पावन तुम्हारा बाप कितना बड़ा है, तू कहते बिंदी है। పరంపిత పరమాత్మ తండ్రి ఎంత పెద్దవారయ్యారు అంటారు బిందువు అని. और तो कोई जानते ही नहीं। ఇంకెవరూ తెలుసుకోరు. बच्चे भी घड़ी घड़ी भूल जाते हैं। పిల్లలు కూడా గడియ గడియ మరిచిపోతారు. कहते हैं भक्ति मार्ग में तो बड़ी बड़ी चीजों की पूजा करते थे। అంటారు భక్తి మార్గంలోనైతే పెద్ద పెద్ద వస్తువులకి పూజ అనేది చేసేవారిమి, बड़े बड़े शिवलिंग बनाते थे। పెద్ద పెద్ద శివలింగాలని తయారు చేసేవారిమి. और यहाँ ज्ञान मार्ग में कहते हैं कि परमात्मा परमपिता बिंदु है। కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో చెప్పడం జరుగుతుంది పరమాత్మ పరంపిత బిందువయ్యారు. अब बिंदु को याद कैसे करें? ఇప్పుడు బిందువుని ఎలా స్మృతి చెయ్యగలము? बिंदु तो थोड़ी देर याद आता है, బిందువైతే కొద్ది సమయం గుర్తుకు వస్తుంది, फिर खिसक जाता है, మళ్ళీ జారిపోతుంది, टिकता नहीं। నిలవదు. अरे बिंदी आत्मा होगी అరే బిందు ఆత్మ అయినట్లయితే तो बिंदी को ही याद करेगी ना। అప్పుడు బిందువునే జ్ఞాపకం చేసుకుంటుంది కదా. बच्चे देवान में रहते हैं పిల్లలు దేహభానంలో ఉంటారు, तो बिंदु बाप की याद नहीं आती। అప్పుడు బిందువు తండ్రి యొక్క స్మృతి అనేది రాదు. पहले आत्म की स्थिति पक्की करें। మొదట ఆత్మిక స్థితిని పక్కాగా చేసుకోవాలి. आत्म की स्थिति पक्की होगी ఆత్మిక స్థితి పక్కాగా ఉన్నట్లయితే तो बाप की याद आएगी। అప్పుడు తండ్రి యొక్క స్మృతి అనేది వస్తుంది. आत्मा जानती है हम बिंदी है, ఆత్మకు తెలుసు మనం బిందువు అని. और हमारा बाप भी ऐसे ही है। మరియు మన తండ్రి కూడా అదే విధంగా అయ్యారు. आत्मा ही प्रेसिडेंट बनती है, आत्मा ही नौकर बनती है। ఆత్మనే ప్రెసిడెంట్గా అవుతుంది, ఆత్మే నౌకరుగా అవుతుంది. सारा पार्ट बिंदी ही बजाती। మొత్తం పాత్ర అంతా బిందువే అభినయిస్తుంది. दुनिया में जो भी पार्टधारी है ప్రపంచంలో ఎంతమంది అయితే పాత్రధారీలు ఉన్నారో उनकी आत्मा बिंदी है। వారి ఆత్మ బిందువయ్యింది. लेकिन बाप है सबसे जास्ती स्वीट। కానీ అందరికంటే ఎక్కువ స్వీట్ తండ్రి అయ్యారు. उस बाप को सब याद करते हैं, ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. कहते हैं पतित पावन दुखहर्ता सुखकर्ता आओ। అంటారు ఓ పతిత పావనుడా, సుఖకర్త దుఃఖహర్త రా. अब तुम बच्चों को तो ये निश्चय है, हम जिसको बिंदी कहते हैं ఇప్పుడు పిల్లలైన మీకు నమ్మకం అనేది ఉంది, ఎవరినైతే మనం బిందువు అని అంటామో वो बहुत सूक्ष्म है, వారు చాలా సూక్ష్మమయ్యారు. परंतु उनकी महिमा कितनी भारी है। కానీ అతని యొక్క మహిమ ఎంత భారమైనది, పెద్దదయ్యింది. बल महिमा गाते भी है, భలే మహిమని గాయనం చేస్తారు. कहते हैं ज्ञान का सागर है, शांति का सागर है। అంటారు జ్ఞానం యొక్క సాగరుడు, శాంతి యొక్క సాగరుడు. परंतु समझते नहीं है कि वो कैसे आकर के सुख और शांति देते हैं। కానీ అర్థం చేసుకోరు వారు ఎలా వచ్చి సుఖాన్ని శాంతిని ఇస్తారు అని. जो मीठे मीठे चिल्ड्रन है
మధురాతి మధురమైన చిల్డ్రన్ అయ్యారు. हर एक समझ सकते हैं ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు कि हम कितना पर श्रीमत पर चलते हैं. ఇప్పుడు మేము ఎంత శ్రీమతం మీద నడుస్తాము అని. बच्चों को श्रीमत मिलती है सर्विस करने की. పిల్లలకి శ్రీమతం అనేది లభిస్తుంది సర్వీస్ని చేయడం కొరకు. बहुत बीमार है, रोगी है, बेसमझ है. చాలా జబ్బు కలిగిన వారయ్యారు, రోగి అయ్యారు, తెలివి తక్కువ వారయ్యారు, और हेल्दी वेल्दी भी नहीं है. మరియు హెల్దీ కూడా అవ్వలేదు. भारतवासी जानते हैं सतयुग में आयु बहुत बड़ी थी. భారతవాసీలకి తెలుసు సత్యయుగంలోని ఆయువు అనేది చాలా ఎక్కువగా ఉండేది. एवरेज 125 वर्ष 150 वर्ष एवरेज आयु थी. యావరేజ్ వయసు అనేది ఏజ్ అనేది 125 150 సంవత్సరాలు అనేది యావరేజ్ ఏజ్ అనేది ఉండేది. हर एक अपनी फुल आयु पूरी करते थे. ప్రతి ఒక్కరూ తమ యొక్క ఫుల్ ఆయువుని పూర్తి చేసుకునేవారు. अभी जो बिल्कुल ही छीछी दुनिया हो गई है. ఇప్పుడు ఇది పూర్తిగా చీచీ ప్రపంచంగా అయిపోయింది. और बाकी थोड़ा समय बचा है. మిగతా ఇప్పుడు కొద్దిగా సమయం అనేది ఉంది. मनुष्य बड़ी बड़ी धर्मशालाएं आज अभी तक बनाते रहते हैं. మనుష్యులు ఇప్పటి వరకు పెద్ద పెద్ద ధర్మశాలలు అవి నిర్మిస్తూ ఉంటారు. जानते नहीं है कि बाकी ये कितना समय चलेगा. కానీ తెలుసుకోరు ఇదంతా ఎంత సమయం వరకు నడుస్తుంది అని. मंदिर आदि बनाते हैं, लाखों रुपया खर्च करते हैं. మందిరాలు అవి నిర్మిస్తారు, లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తారు. अब इन मंदिरों धर्मशालाओं आदि की आयु कितनी होगी. ఇప్పుడు ఈ మందిరాలు మొదలుగున్న వాటి యొక్క ధర్మశాలల యొక్క ఆయువు అనేది ఎంత ఉంటుంది. तुम बच्चे जानते हो పిల్లలైన మీకు తెలుసు कि अभी ये मकानात तो टूटे कि टूटे. ఇప్పుడు ఈ మకాన్లు అవి ఈ ఇల్లులు అవి పగులుతాయంటే పగులుతాయి. तुमको बाबा మిమ్మల్ని బాబా मकान आदि बनाने के लिए कब थोड़ी कहते. ఇల్లులవి కట్టమని ఎప్పుడైనా అంటారా ఏంటి. मकान आदि बनाने के लिए नहीं कहते. ఇల్లుల్ని అవి కట్టుకోమని అనరా. नहीं कहते हैं చెప్పరు అంటే तो ब्रह्मा कुमारी विद्यालयों में ढेर के ढेर ये मकान कैसे बनते चले जा रहे हैं. మరి బ్రహ్మకుమారి విద్యాలయాలలోని ఇన్ని ఎక్కువ ఇల్లులు అనేవి ఎలా తయారవుతూ ఉన్నాయి. बाबा नहीं कहते कि ये डायरेक्शन किसका आता है. బాబా చెప్పరు మరి ఈ డైరెక్షన్లు అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి. बाबा तो कहते हैं अब तुमको कोई प्रॉपर्टी नहीं बनानी. బాబా అయితే అంటారు ఇప్పుడు మీకు ఏ ప్రాపర్టీని కూడా తయారు చేసుకోకూడదు. प्रॉपर्टी सब धूल में मिलने वाली है. ప్రాపర్టీ అంతా ఇప్పుడు ధూళిలో కలిసిపోయేదిగా ఉంది. अभी भी देखते हैं कि प्रॉपर्टी की कीमत कम होती जा रही है. ఇప్పుడు కూడా చూస్తారు ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది దిగజారిపోతూ ఉంది. आगे चल करके थोड़ी विनाश की चिंगारी लगेगी. ముందుకు వెళ్ళే కొలిది కొంచెం అగ్గి అనేది అంటుకున్నట్లయితే और प्रॉपर्टी को कोई पूछेगा नहीं. అప్పుడు ఆ ప్రాపర్టీని ఎవ్వరూ కూడా అడగరు. हाँ माउंट आबू में तो बच्चों को रहना है. మౌంట్ ఆబూలో అయితే పిల్లలకి ఉండాల్సి ఉంటుంది. विनाश होगा వినాశనం అవుతుంది तो सब बच्चे इकट्ठे हो जाएंगे.
అప్పుడు పిల్లలందరూ ఒక చోటకి చేరిపోతారు. जो बच्चे होंगे वो इकट्ठे हो जाएंगे। ఎవరైతే పిల్లలై ఉంటారో వారు చేరుకుంటారు. कौन से बच्चे? ఏ పిల్లలు? पहली लाइन में ही बता दिया, जो श्रीमत पर चलने वाले होंगे మొదటి లైన్లోనే చెప్పేశారు. ఎవరైతే శ్రీమతం మీద నడిచేటటువంటి పిల్లలు ఉంటారో वो वहाँ इकट्ठे हो जाएंगे। వారు అక్కడ अगर చేరుకోబడతారు. श्रीमत पर चलने वाले न हुए ఒకవేళ శ్రీమతం మీద నడిచేవారు అవ్వకపోయినట్లయితే तो भाग जाएंगे। అప్పుడు పారిపోతారు. अव्यक्तवाणी में बोल भी दिया, అవ్యక్తవాణిలో చెప్పేశారు కూడా. मधुबन वालों को मधुबन छोड़ना पड़ेगा। మధువనం వారికి మధువనంని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ज्ञान सरोवर वालों को ज्ञान सरोवर छोड़ना पड़ेगा। జ్ఞాన సరోవరం వారికి జ్ఞాన సరోవరాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. और गीता पाठशाला वालों को गीता पाठशालाएं छोड़नी पड़ेंगी। మరియు గీతా పాఠశాల వారికి గీతా పాఠశాలల్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. तो मधुबन छोड़ छोड़ के चले जाएंगे అయితే మధువనాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లయితే उनके लिए ये भी बताया వారి కోసం ఇది కూడా చెప్పడం జరిగింది. कि अटेंडम ये सब होगा, అకస్మాత్తుగా ఇవన్నీ అవుతాయి. ताला भी नहीं लगाने देंगे। తాళంని కూడా వెయ్యనివ్వరు. तो क्या मधुबन खाली हो जाएगा? అయితే మధువనం అనేది ఖాళీ అయిపోతుందా? खाली हो जाएगा ఖాళీ అయిపోయినట్లయితే या बाप के बच्चों से भरपूर हो जाएगा? ఖాళీ అయిపోతుందా లేక తండ్రి యొక్క పిల్లలతోని నిండిపోతుందా? मधुबन మధువనం श्रीमत पर चलने वाले बच्चों से भर जाएगा। మధువనం శ్రీమతం మీద నడిచేటటువంటి పిల్లలతో నిండిపోతుంది. अभी जो मकानात बनाते रहते हैं, ఇప్పుడు ఇల్లులు అవి ఏవైతే కడుతూ ఉన్నారో, प्रॉपर्टी बनाते रहते हैं, ప్రాపర్టీని కట్టుకుంటూ ఉన్నారో वो बाप के बच्चे नहीं है। వారు తండ్రి యొక్క పిల్లలు కాదు. दुनिया को कहते हैं तो दुनिया का विनाश होने वाला है, ప్రపంచానికి చెబుతారు ప్రపంచం యొక్క వినాశనం అవ్వనున్నది అని. और खुद क्या करते हैं? మరియు స్వయం ఏం చేస్తారు? प्रॉपर्टी बनाते रहते, ప్రాపర్టీని తయారు చేస్తూ ఉంటారు. कंक्रीट के मकान बनाते रहते हैं, కాంక్రీట్ ఇల్లుల్ని నిర్మిస్తూ ఉంటారు. बाकी माउंट आबू में तो मकानात बनने ही है। మిగతా మౌంట్ ఆబూలోనైతే ఇల్లులు అవి నిర్మించాల్సిందే. क्योंकि बच्चों को इकट्ठा होना है। ఎందుకంటే పిల్లలకి చేరుకోవాలి ఒక చోట. इसलिए मुरली में बताया అందువలనే మురళీలో చెప్పారు कि आगे चल के ये माउंट आबू सारा का सारा खरीद करना पड़ेगा। ముందుకు వెళ్ళే కొలది ఈ మౌంట్ ఆబూని మొత్తం అంతా కూడా కొనాల్సి ఉంటుంది. क्योंकि बहुत बच्चे आकर के इकट्ठे होंगे। ఎందుకంటే చాలా మంది పిల్లలు వచ్చి ఏకత్రితం అవుతారు. तो वो बच्चे वही बच्चे होंगे जो श्रीमत पर चलने वाले होंगे। అయితే ఆ పిల్లలు వారే అయ్యారు ఎవరైతే శ్రీమతం మీద నడిచేవారు అయ్యారు. श्रीमत से सदगति శ్రీమతం ద్వారా సద్గతి और मनुष्य मत से दुर्गति। మరియు మనుష్య మతం ద్వారా దుర్గతి. तो बाबा मकान आदि बनाने के लिए नहीं कहते हैं, అయితే బాబా ఇల్లులు అవి నిర్మించమని ఎప్పుడూ చెప్పరు. तुम अपने ही घर में एक कमरे में हॉस्पिटल कम यूनिवर्सिटी बनाओ। మీరు మీ ఇంట్లోనే ఒక గదిలోని హాస్పిటల్ కమ్
యూనివర్సిటీని తయారు చేసుకోండి. मैंने जिस मकान में रहते हो चाहे किराए का मकान है, అనగా ఏ ఇంట్లోనైతే ఉంటారో అది కిరాయి ఇల్లు అయినా కూడా, चाहे अपना मकान है, అది సొంత ఇల్లు అయినా కూడా, भले पुराना मकान है, భలే పాత ఇల్లు అయినా కూడా उसी की थोड़ी रिपेयरिंग करके దాని యొక్క కొంచెం రిపేరింగ్ని చేసి उसमें यूनिवर्सिटी कम हॉस्पिटल खोल सकते हो। దానిలోని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ని తెరవచ్చు. तुमको मकान आदि कुछ बनाने पैसा खर्च करने के लिए कब नहीं कहते। మీకు ఎప్పుడూ కూడా డబ్బుల్ని ఖర్చు చేయడం కోసం, ఇల్లులు అవి కట్టుకోమనడం కోసం ఎప్పుడూ కూడా చెప్పరు. अपने घर में ही एक कमरा बना दो, తమ ఇంట్లోనే ఒక గదిని నిర్మించేసుకోండి. ऐसे भी नहीं అలాగా కూడా కాదు, कि जहाँ घर में रहते हो उससे कहीं दूर दूसरा कोई कमरा बनाना है। ఎక్కడైతే ఇంట్లో ఉంటారో దానికి దూరంగా ఎక్కడో గదిని కట్టించాలి. गीता पाठशाला के लिए గీతా పాఠశాల కోసం नहीं, కాదు, हमारा तो लक्ष्य ही है మన యొక్క లక్ష్యమే అయ్యింది नर से नारायण बनना और नारी से लक्ष्मी बनना। నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడం, నారి నుంచి లక్ష్మిగా అవ్వడం. तो जो भी जिज्ञासु आते हैं गीता पाठशाला में, అయితే ఎంతమంది అయితే గీతా పాఠశాలలోకి జిజ్ఞాసులు వస్తారో उनको भी हम यही लक्ष्य देते हैं వారికి కూడా మనం ఇదే లక్ష్యాన్ని ఇస్తాము. कि नर से नारायण बनना है, नारी से लक्ष्मी बनना है। నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి, నారి నుంచి లక్ష్మిగా అవ్వాలి. तो पहले అయితే మొదట अपने घर का वातावरण తమ ఇంటి యొక్క వాతావరణాన్ని लक्ष्मी नारायण जैसे मंदिर में जाते हैं कितनी शांति मिलती। లక్ష్మీనారాయణుల వల్లే ఇల్లుని ఏ విధంగా అయితే మందిరంలోకి వెళ్ళినట్లయితే వైబ్రేషన్లు అనేవి, వాతావరణం అనేది ఎంత శాంతిగా ఉంటుంది. तो मंदिर का वातावरण बनाना है। అయితే మందిరం యొక్క వాతావరణాన్ని తయారు చేయాలి. नर से नारायण बनने का पुरुषार्थ करना है। నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి పురుషార్థంని చెయ్యాలి. वाइब्रेशन मंदिर का बनाना है। వైబ్రేషన్ అనేది మందిరంవి తయారు చేయాలి. और दूसरों को भी यही लक्ष्य देना है మరియు ఇతరులకి కూడా ఇదే లక్ష్యాన్ని ఇవ్వాలి. कि हम नर से नारायण बने। ఏమనంటే మేము నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి. अलग से कमरे की कोई दरकार नहीं। వేరుగా గదికి అవసరం అనేది లేదు. अगर कोई खर्चा हेल्थ वेल्थ हैप्पीनेस किचन के लिए लेना है, ఏం ఖర్చు లేకుండా 21 జన్మల కోసం హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ని తీసుకోవాలి. ये बाप की नॉलेज है। ఇది తండ్రి యొక్క నాలెడ్జ్ అయ్యింది. इसमें कौड़ी पाई का भी खर्चा नहीं है। ఇందులో గుడ్డిగవ్వ అంతా కూడా ఖర్చు లేదు. పైసా యొక్క ఖర్చు అనేది లేదు. गीता पाठशाला चलाने में कोई खर्चा है क्या? ఈ గీతా పాఠశాలని నడిపించడంలో ఏమైనా ఖర్చు అనేది ఉందా ఏంటి? ये भी समझाया है। ఇది కూడా అర్థం చేయించడం జరిగింది. तुमको सुख बहुत मिलता है। మీకు సుఖం అనేది చాలా లభిస్తుంది. इनको सुख बहुत मिलता है। ఎవరికి ఎక్కువ సుఖం అనేది లభిస్తుంది? जो बच्चे बाप की श्रीमत पर चलने वाले हैं, ఏ పిల్లలైతే తండ్రి యొక్క శ్రీమతం మీద నడిచేవారై ఉంటారో उनको सुख बहुत मिलता है। వారికి సుఖం అనేది చాలా లభిస్తుంది. और श्रीमत की अवहेलना करते हैं, మరియు
శ్రీమతం యొక్క అవహేళనని చేస్తారు, उतना ही सुख कम हो जाता है। అంతే సుఖం అనేది తక్కువైపోతుంది. तुम्हारे लिए है 3/4 हिस्सा सुख, మీకోసం అయ్యింది 4లో 3వ వంతు సుఖం. और दूसरे धर्म में जो कन्वर्ट होते हैं या दूसरे धर्म की जो भी आत्माएं हैं, మరియు ఎవరైతే వేరే ధర్మంలోకి కన్వర్ట్ అవుతారో, వేరే ధర్మం వారు ఉంటారో, उनका आधा सुख है और आधा दुख है। వారికి సగం సుఖమయ్యింది, సగం దుఃఖమయ్యింది. ऐसे क्यों है? అలా ఎందువలన? इसका कारण क्या है? దీని యొక్క కారణం ఏంటి? क्योंकि दूसरे धर्म को फॉलो करने वाले जरूर दूसरे धर्म पिताओं की मत पर चल पड़ते हैं। ఎందుకంటే ఇతర ధర్మాలని ఫాలో చేసేవారు తప్పకుండా ఇతర ధర్మపితల్ని ఫాలో చేస్తారు. देहधारी गुरुओं की मत पर चल पड़ते हैं। దేహధారి గురువుల యొక్క మతం మీద నడుస్తారు. उनकी मत है వారి యొక్క సలహా అయ్యింది नीचे ले जाने वाली, కిందకి దిగజార్చేది, కిందకి తీసుకువెళ్ళేది, गड्ढे में गिराने वाली, గుంటలోని పడివేసేది అయ్యింది, दुख सहन कराने वाली। దుఃఖాన్ని సహనం చేసేది అయ్యింది. और बाप की मत है మరియు తండ్రి యొక్క సలహా అయ్యింది जन्म जन्मांतर का सुख कराने वाली। జన్మ జన్మాంతరాలు సుఖాన్ని కలిగించేది. सुख माना सदगति సుఖం అనగా సద్గతి, और दुख माना दुर्गति। మరియు దుఃఖం అనగా దుర్గతి. इसलिए बाबा ने स्लोगन बनवाया అందువలనే బాబా స్లోగాన్ని తయారు చేయించారు. कि घर घर में ये स्लोगन टंगा रहना चाहिए। ఇంటింట్లోని ఈ స్లోగన్ అనేది పెట్టబడి ఉండాలి. श्रीमत से सदगति శ్రీమతం ద్వారా और मनुष्य సద్గతి मत से మరియు दुर्गति। మనుష్య మతం ద్వారా దుర్గతి. अनेक मनुष्य गुरुओं से दुर्गति, అనేక మనుష్య గురువుల ద్వారా దుర్గతి, एक सदगुरु निराकार से सदगति। ఒక్క నిరాకార సద్గురు ద్వారా దుర్గతి. तो मनुष्यों की बुद्धि में बैठे అయితే మనుష్యుల యొక్క బుద్ధిలో కూర్చోవాలి. कि वो एक कौन है ఆ ఒక్కరు ఎవరయ్యారు? जिसकी मत से सारी दुनिया की सदगति होती है। వారి యొక్క మతం ద్వారా, సలహా ద్వారా మొత్తం ప్రపంచం యొక్క సద్గతి అనేది అవుతుంది. तुम जब तमो प्रधान बनते हो మీరు ఎప్పుడైతే తమో ప్రధానం అవుతారో तब तुमको जास्ती दुख होता है। అప్పుడు మీకు ఎక్కువ దుఃఖం అనేది అవుతుంది. न आदि में ఆదిలోని और न सृष्टि के मध्य में तुमको जास्ती दुख महसूस होता है। మరియు సృష్టి యొక్క ఆదిలోని కూడా మీకు అంత దుఃఖం అనేది ఉండదు, మరియు సృష్టి యొక్క మధ్యంలోని కూడా మీకు అంత దుఃఖం అనేది అనుభూతి అవ్వదు. तो वो भी ठीक है। అయితే అది కూడా సరే, जब तक जास्ती दुख नहीं होगा ఎంతవరకు ఎక్కువ దుఃఖం అనేది ఉండదో तो जास्ती सुख भी नहीं होगा। అప్పుడు ఎక్కువ సుఖం కూడా ఉండదు. तो नीचे तो सबको गिरना है, అయితే కిందకైతే అందరూ దిగజారవలసిందే. लेकिन कोई आत्मा ऐसी होती है కానీ కొంతమంది ఆత్మలు ఇటువంటి వారు ఉంటారు जो बहुत जल्दी नीचे गिरने लग पड़ती है। చాలా త్వరగా కిందకి దిగజారడం జరుగుతుంది. और कोई ऐसी होती है మరియు కొంతమంది ఇటువంటి వారు ఉంటారు कि लास्ट जन्म में आकर के नीचे गिरती है। ఏమనంటే లాస్ట్ జన్మలోకి వచ్చి
కిందకి పడతారు. जैसे बोला है ఏ విధంగా అయితే అన్నారు, कोई बच्चे 82-83 जन्म भी सुख में रहते हैं, కొంతమంది పిల్లలు 82, 83 జన్మలు కూడా సుఖంలోనే ఉంటారు. इसका मतलब अंतिम जन्म में आकर के दुख भोगते हैं। దీని అర్థం అంతిమ జన్మలోకి వచ్చి దుఃఖాన్ని భోగిస్తారు. तो ये अंतर कैसे हुआ అయితే ఈ తేడా అనేది ఎందుకు అయ్యింది? कि कोई आत्मा द्वापर के आदि से ही కొంతమంది ఆత్మలు ద్వాపర యుగం యొక్క ఆది నుండే नीचे गिरने लग पड़ती है, కిందకి పడడం జరుగుతూ ఉంటుంది. और कोई आत्मा कलयुग के अंत तक भी अपने को కొంతమంది ఆత్మలు కలియుగం అంతిమం వరకు కూడా తమని नियंत्रित करके रखती है। కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటారు. इन बातों का फाउंडेशन कहाँ पड़ता है? ఈ విషయాల యొక్క ఫౌండేషన్ అనేది ఎక్కడ పడుతుంది? वो फाउंडेशन का पीरियड कौन सा है, वो शूटिंग पीरियड कौन सा है? ఆ ఫౌండేషన్ యొక్క పీరియడ్ అనేది ఏమయ్యింది? ఆ ఫౌండేషన్ యొక్క టైం అనేది ఏమయ్యింది? यही संगम युग। ఇదే సంగమ యుగం. संगम युग में సంగమ बाप का बच्चा యుగంలోని बनने के बाद తండ్రి యొక్క పిల్లవాడిగా అయిన తరువాత जो बच्चे ఏ పిల్లలైతే अपने को कंट्रोल करते తమని కంట్రోల్ చేసుకుంటారో, श्रीमत पर चलने के लिए, శ్రీమతం మీద నడవడం కొరకు, वो बच्चे अपनी शक्ति को ఆ పిల్లలు తమ శక్తిని इकट्ठा करते रहते, ఏకత్రితం చేసుకుంటారు. प्योरिटी की पावर से इकट्ठा करते పవిత్రత యొక్క పవర్ ద్వారా ఏకత్రితం చేసుకుంటారు. और बाप की याद से भी शक्ति क्षीण नहीं होने देते। మరియు తండ్రి యొక్క యాద ద్వారా కూడా శక్తిని క్షీణం చేసుకోకుండా ఉంచుకుంటారు. क्योंकि बाप की याद शक्ति को बढ़ाती है, ఎందుకంటే తండ్రి యొక్క యాద అనేది శక్తిని పెంచుతుంది, पवित्रता को बढ़ाती है। పవిత్రతని పెంచుతుంది. दोनों बातें परस्पर से రెండు విషయాలు పరస్పరం అయ్యాయి. पवित्रता से योग बल में बढ़ोतरी होती है, పవిత్రత ద్వారా యోగ బలంలోని పెరుగుదల అనేది అవుతుంది. और योग बल से पवित्रता में बढ़ोतरी होती है। మరియు యోగ బలం ద్వారా పవిత్రతలోని పెరుగుదల అనేది అవుతుంది. तो बताया అయితే అన్నారు, तुम जब तमो प्रधान बनते हो तो जास्ती दुख मिलता है, మీరు ఎప్పుడైతే తమో ప్రధానం అవుతారో అప్పుడు ఎక్కువగా దుఃఖం అనేది లభిస్తుంది. जितना जितना तमो प्रधान बनते जाएंगे ఎంతెంత తమో ప్రధానం అనేది అవుతూ ఉంటారో उतना दुनिया में दुख बढ़ता जाएगा। అంత ప్రపంచంలో దుఃఖం అనేది పెరుగుతూ ఉంటుంది. माना అనగా क्या कलयुग में सब दुखी होते हैं? కలియుగంలోనే అందరూ దుఃఖీలు అవుతారా? आज की दुनिया में क्या ఈ రోజు ప్రపంచంలోని सभी मनुष्य आत्मा दुखी है? మనుష్యాత్మలందరూ దుఃఖీలా? कुछ ऐसी भी तो मनुष्य आत्माएं देखी जाती है కొంతమంది అటువంటి మనుష్యాత్మల్ని కూడా చూడడం జరుగుతుంది. जो बहुत सुखी है, వారు చాలా సుఖీలయ్యారు, तन से भी स्वस्थ है, తనువు ద్వారా స్వస్థంగా ఉన్నారు, मन से भी स्वस्थ है, మనసు ద్వారా స్వస్థంగా ఉన్నారు, धन से भी भरपूर है, ధనం ద్వారా కూడా నిండుగా ఉన్నారు, समय भी उनके पास बहुत होता है, సమయం కూడా వారి దగ్గర ఎక్కువగా ఉంటుంది. मौज मस्ती उड़ाने के लिए మౌజు మస్తీని చేయడం కొరకు, संबंधियों से भी सुखी है, సంబంధీయుల ద్వారా కూడా సుఖీలయ్యారు, संपर्की और जो
संसर्गी लोग हैं उनसे भी बहुत सुखी हैं। సంపర్కి మరియు ఎవరైతే సంసర్గీలు ఉన్నారో వారి ద్వారా కూడా సుఖీలయ్యారు. तो क्या कहे, అయితే ఏమనాలి? ये तमो प्रधान हो गई, ప్రపంచం తమో ప్రధానం అయిపోయింది. उनके ऊपर क्यों नहीं असर पड़ा? వారిపైన ప్రభావం అనేది ఎందుకు అవ్వలేదు? ये सारा ही ఇదంతా కూడా शूटिंग के पीरियड का कमाल है। షూటింగ్ పీరియడ్ యొక్క అద్భుతం అయ్యింది. शूटिंग के पीरियड में షూటింగ్ యొక్క పీరియడ్లోని कोई आत्माएं आदि में ज्ञान में आती है, కొంతమంది ఆత్మలు ఆదిలోని జ్ఞానంలోకి వస్తారు, कोई मध्य में ज्ञान में आती है, కొంతమంది మధ్యంలోని జ్ఞానంలోకి వస్తారు, अंत में ज्ञान में आती है। కొంతమంది అంతంలోని జ్ఞానంలోకి వస్తారు. जो आत्माएं जब ईश्वरीय नॉलेज में आती हैं, निश्चय बुद्धि बनती है, ఏ ఆత్మలు ఎప్పుడైతే జ్ఞానంలోకి వస్తారో నిశ్చయ బుద్ధిలుగా అవుతారో तो वो सात्विक स्टेज में होती है। అప్పుడు సాత్విక స్టేజ్లోని ఉంటారు. जब सात्विक स्टेज में होती है ఎప్పుడైతే సాత్విక స్టేజ్లోని ఉంటారో तो उनका सुख का मात्रा बढ़ जाता है। అప్పుడు సుఖం యొక్క పెరుగుదల అనేది పెరిగిపోతుంది. वो रिहर्सल हो जाती, అది రిహర్సల్స్ అవుతుంది. आजकल करिए दुनिया में जास्ती लोग दुखी है, ఈ రోజుల్లో అనినట్లయితే ప్రపంచంలో చాలా మంది దుఃఖీలయ్యారు और थोड़े लोग सुखी है। మరియు కొద్ది మంది సుఖీలయ్యారు. तो कलयुग अंत में जो थोड़े लोग सुखी देखे जाते हैं, అయితే కలియుగం అంతిమంలోని ఎవరైతే కొద్ది మంది సంతోషంగా సుఖీలుగా ఉన్నారో उन्होंने ये प्रारब्ध వారు ఈ ప్రారబ్ధాన్ని जरूर संगम युग में पाई है। తప్పకుండా సంగమ యుగంలోనే పొందారు. ऐसे नहीं है कि उन्होंने सतयुग के आदि का सुख भोगा है, అలా ఏమీ కాదు వారు సత్యయుగం యొక్క ఆది యొక్క సుఖాన్ని పొందారు అని नहीं, కాదు. वो आत्माएं अंत में जाकर के समझती है। ఆ ఆత్మలు అంతిమంలోకి వెళ్ళి అర్థం చేసుకుంటారు. और जब निश्चय बुद्धि बनती है तो तन से मन से धन से ईश्वरीय कार्य में सहयोगी बन जाती है। ఎప్పుడైతే నిశ్చయ బుద్ధిలుగా అవుతారో అప్పుడు తనువు ద్వారా మనసు ద్వారా ధనం ద్వారా అర్పణమైపోతారు. ఈశ్వరీయ కార్యంలోని సహయోగిగా అయిపోతుంది. और जब सहयोगी बन जाती है మరియు ఎప్పుడైతే సహయోగిగా అయిపోతుందో तो ये जितना सहयोगी అయితే ఎవరు ఎంత సహయోగినో हुआ उतना योगी, వారు అంత యోగి. जास्ती योगी होगा ఎక్కువ యోగి అయినట్లయితే तो जास्ती सुख का अनुभव करेगा। అప్పుడు ఎక్కువ సుఖాన్ని అనుభవం చేసుకుంటాడు. तो सारा शूटिंग के पीरियड में अपनी स्थिति के ऊपर मदार है। మొత్తం అంతా కూడా షూటింగ్ యొక్క పీరియడ్లోని తమ స్థితి మీద ఆధారపడి ఉంది. जो आत्माएं जितना जास्ती ज्ञान की गहराई को समझती जाती है, ఏ ఆత్మలు ఎంత జ్ఞానం యొక్క లోతులను అర్థం చేసుకుంటూ ఉంటుందో वो हर समय వారు ప్రతి సమయంలోనూ हर टाइम पर ప్రతి టైంలోని अपने पुरुषार्थ के ऊपर विशेष ध्यान देती, తమ పురుషార్థం మీద విశేషమైన ధ్యానాన్ని పెట్టుకుంటారు. और एक की श्रीमत पर चलने का पुरुषार्थ करती। మరియు ఒక్కరి యొక్క శ్రీమతం మీద నడిచేటటువంటి ధ్యానాన్ని పెట్టుకుంటారు. एक में बुद्धि उनकी टिकी रहती, ఒక్కరిలో వారి యొక్క బుద్ధి అనేది నిలవబడి ఉంటుంది. जितना जितना बुद्धि अनेकों में फंसती जाती है
ఎంతెంత బుద్ధి అనేది అనేకుల్లో ఇరుక్కుపోతూ ఉంటుందో, प्रभावित होती जाती है, ప్రభావితం అవుతూ ఉంటుందో, तो अनेक मत अर्थात रावण की मत అయితే అనేక సలహాలు అనగా రావణుడి యొక్క సలహాలు उससे दुर्गति होती है। దాని ద్వారా దుర్గతి रावण అనేది को అవుతుంది. इसीलिए 10 सिर दिखाए जाते हैं అందువల్లనే రావణుడికి 10 తలల్ని చూపించడం జరుగుతుంది और राम को 1 सिर दिखाया जाता है। మరియు రాముడికి ఒక తలని చూపించడం జరుగుతుంది. 1 सिर का मतलब ये है ఒక్క తల అని అంటే ఏంటి అంటే एक मत, ఒక్క సలహా, एक मत से सदगति, ఒక్క సలహా ద్వారా సద్గతి अनेक मत से दुर्गति। మరియు అనేక సలహాల ద్వారా దుర్గతి. तो अनेक गुरुओं के चक्कर में न फंस के అయితే అనేకులు గురువుల యొక్క సలహాలలో ఇరుక్కుపోకుండా एक ही बार में पक्का निश्चय कर लिया जाए कि ये हमारा परम पिता परमात्मा है। ఒక్కసారి నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. ఏమనంటే వీరు మా పరంపిత పరమాత్మ అని. हमको अंत तक మాకు అంతిమం వరకు एक का सहयोगी बनना है। ఒక్కరి యొక్క సహయోగిగా అవ్వాలి. तो जन्म जन्मांतर हम एक बाप से प्राप्ति की हुई गति और सदगति का वर्षा लेते रहेंगे। అప్పుడు జన్మ జన్మాంతరాలు తండ్రి ద్వారా లభించినటువంటి గతి సద్గతి యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ ఉంటాము. लेकिन कुछ धर्म ऐसे हैं కానీ కొన్ని ధర్మాలు ఇటువంటివి కూడా ఉన్నాయి. जो विविचारी बनते हैं వారు వ్యభిచారిగా అవుతారు और विविचार फैलाते हैं। మరియు వ్యభిచారాన్ని వ్యాపిస్తారు. बुद्धि एक जगह टिकने का सवाल ही नहीं। బుద్ధి ఒక చోట నిలిచేటటువంటి ప్రశ్నే లేదు. जैसे विधर्मियों में से पहला धर्म है इस्लाम धर्म, ఏ విధంగా విధర్మీలలోని మొదటి ధర్మం అయ్యింది ఇస్లాం ధర్మం. तो इब्राहिम जब से आते हैं అయితే ఇబ్రహీం ఎప్పటి నుంచి అయితే వస్తారో तो जरूर पहले पहले कोई आत्मा पतित बनती है। అయితే తప్పకుండా ఎవరో ఆత్మ మొట్టమొదట పతితంగా అవుతుంది. जिसमें उनको प्रवेश करना है। ఎవరిలోనైతే వారికి ప్రవేశించాలో. तो जो आत्मा पतित बनती है అయితే ఏ ఆత్మ అయితే పతితంగా అవుతుందో वो कौन से युग से आती होगी? అది ఏ యుగం నుండి వస్తుంది? इब्राहिम तो द्वापर के आदि से ही आया ऊपर से। ఇబ్రహీం అయితే ద్వాపర యుగం యొక్క ఆది నుండే పైనుండి కిందకు వచ్చారు. लेकिन उसका जो आधार मूर्त होता है కానీ అతని యొక్క ఆధారమూర్తి ఎవరైతే ఉంటాడో वो तो सतयुग त्रेता में जन्म लेता हुआ आता है ना। అతనైతే సత్యయుగం త్రేతాయుగంలో జన్మని తీసుకుంటూ వస్తారు కదా. संगम युग में సంగం యుగంలోని परमात्मा बाप పరమాత్మ తండ్రి उस आधार मूर्त आत्मा को पहले कलेक्ट करते हैं। ఆ ఆధారమూర్త ఆత్మని మొదట కలెక్ట్ చేసుకుంటారు. देवी देवता सनातन धर्म में ले जाने के लिए। దేవీ దేవత సనాతన ధర్మంలోకి తీసుకువెళ్ళడం కోసం. अब चूंकि वो दूसरे धर्म में कन्वर्ट होने वाली आत्मा है ఇప్పుడు వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మ అయ్యింది. అది पहले पहले कन्वर्ट होती है మొట్టమొదట కన్వర్ట్ అవుతుంది. तो पहले पहले कन्वर्ट होने के कारण అయితే మొట్టమొదట కన్వర్ట్ అయిన కారణంగా वो जन्म जन्मांतर जास्ती विविचारी बनती जाती है। అది జన్మ జన్మాంతరాలు ఎక్కువ వ్యభిచారిగా అవుతూ ఉంటుంది. विविचारपने के संस्कार है। వ్యభిచారీతనం యొక్క సంస్కారాలు అనేవి ఉన్నాయి. अनेक मतों पर चलने के संस्कार है। అనేక సలహాలలో నడిచేటటువంటి సంస్కారాలు అనేవి ఉన్నాయి. इसलिए वो तीव्रता से नीचे गिरती है। అందువలనే తీవ్రంగా
కిందకు దిగజారుతుంది. द्वापर युग शुरू हुआ ద్వాపర యుగం ఆరంభమయ్యింది, और आत्माएं भी नीचे गिरती है। వేరే ఇతర ఆత్మలు కూడా కిందకి దిగజారుతారు. कोई भी धर्म में कन्वर्ट होने वाली देव आत्माएं नीचे गिरती है। ఏ ధర్మంలోకి కన్వర్ట్ అయ్యే వారు దేవాత్మలైనా కూడా కిందకు దిగజారుతారు. क्योंकि देवताओं में भी ఎందుకంటే దేవతల్లోని కూడా नंबरवार है। నెంబర్ వారు అయ్యారు. कोई देव आत्मा ऐसी है जो द्वापर के आदि से ही कन्वर्ट होना शुरू हो जाती है। కొంతమంది దేవాత్మలు ద్వాపర యుగం యొక్క ఆది నుండే కన్వర్ట్ అవ్వడం, కిందకు దిగజారడం అనేది ప్రారంభమైపోతుంది. कोई देव आत्मा ऐसे है जो अंतिम जन्म में जाके कन्वर्ट होती है। కొంతమంది దేవాత్మలు ఇటువంటి వారు ఉంటారు, అంతిమ జన్మలోకి వచ్చి కన్వర్ట్ అవుతారు. और कोई ऐसी है जो आदि से अंत तक कन्वर्ट होती नहीं। కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు, ఆది నుండి అంతిమం వరకు కన్వర్ట్ అవ్వనే అవ్వరు. तो ज्यादा पतित कौन बनेगी? అయితే ఎక్కువ పతితం ఎవరు అవుతారు? जो आज से ही कन्वर्ट होना शुरू हो जाते हैं ఎవరైతే ఆది నుండే కన్వర్ట్ అవ్వడం మొదలు పెట్టేస్తారో वो जास्ती नीचे गिरते हैं। వారు ఎక్కువ కిందకి దిగజారుతారు. तो विधर्मी అయితే విధర్మి और स्वधर्मी మరియు స్వధర్మి उसमें भी అందులోనూ కూడా तीसरा ग्रुप మూడవ గ్రూపు, या जिसे कहे पहला ग्रुप, లేక దేనినైతే మొదటి గ్రూపు అని అనడం జరుగుతుందో, जो आदि से अंत तक कभी कन्वर्ट नहीं होता। ఏదైతే ఆది నుండి అంతిమం వరకు ఎప్పుడూ కూడా కన్వర్ట్ అవ్వరు, अपने धर्म के पक्के रहते, తమ ధర్మానికి పక్కాగా ఉంటారు, वो सबसे जास्ती फायदे में रहते। వారు అందరికంటే ఎక్కువ ఫలితంలోనే ఉంటారు. तो बाप भी बताते हैं बच्चे, అయితే తండ్రి కూడా చెబుతారు, పిల్లలు श्रीमत से तुम जन्म जन्मांतर के लिए सुखी रहते हो। శ్రీమతం కొరకు, శ్రీమతం కోసం మీరు జన్మ జన్మాంతరాలు సుఖీలుగా ఉంటారు, मीठे बने रहते हो, మధురంగా అయ్యి ఉంటారు, कड़ुए नहीं बनते हो। చేదుగా అవ్వరు. कड़ुआ माना दुखदाई చేదు అనగా దుఃఖదాయి, और मीठा माना सुखदाई। మరియు మీఠా అనగా సుఖదాయి. जो सुखदाई होता है उसे देवता कहा जाता है। ఎవరైతే సుఖదాయి అవుతారో వారిని దేవత అని అనడం జరుగుతుంది. जो दुखदाई होता है उसे राक्षस कहा जाता है। ఎవరైతే దుఃఖదాయి అవుతారో వారిని రాక్షసులు అని అనడం జరుగుతుంది. मनुष्य ऊंचा उठता है तो देवत्व कहा जाता है। మనుషులే పైకి ఎప్పుడైతే లేస్తారో అప్పుడు దైవత్వం అని అనడం జరుగుతుంది. और मनुष्य जब नीचे गिरता है तो राक्षस कहा जाता है। మనుషులు ఎప్పుడైతే కిందకు దిగజారుతారో అప్పుడు రాక్షసులు అని అనడం జరుగుతుంది. तो मानवीय जीवन की ये 3 कैटेगरीज है। అయితే మానవీయ జీవితం యొక్క 3 కేటగిరీలు అయ్యాయి ఇవి. भगवान आकर के देवता बनाता है, భగవంతుడు వచ్చి దేవతగా తయారు చేస్తారు, और मनुष्य गुरु आकर के राक्षस बना देते हैं। మరియు మనుష్య గురువులు వచ్చి రాక్షసులుగా తయారు చేసేస్తారు. मनुष्य ही या तो देवता बनता है, మనుష్యులే లేకుంటే దేవతలుగా అవుతారు, मनुष्य ही नीचे गिर करके राक्षस बनता है। లేక మనుష్యులే కిందకు దిగజారినట్లయితే రాక్షసులుగా అయిపోతారు. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, कोई कितना भी पतित हो गया, ఎవరు ఎంత పతితం అయిపోయినా కూడా, कितना भी नीचे गिर गया, ఎంత కిందకి పడిపోయినా కూడా, परंतु मेरे को पहचान करके अगर मेरी मत पर चलता है కానీ నన్ను గుర్తించి నా సలహా మీద నడిచినట్లయితే तो मैं गारंटी देता हूँ అప్పుడు నేను గ్యారెంటీని ఇస్తాను कि वो मनुष्य से देवत्व पद जरूर प्राप्त करेगा। ఏమనంటే వారు మనుష్యుల నుండి దైవత్వ పదవిని తప్పకుండా పొందుతారు.
को आकर के मैं देवता बना सकता हूँ। అసురుల్ని వచ్చి నేను దేవతగా తయారు చేయగలను. 21 जन्मों के लिए हेल्थ वेल्थ हैप्पीनेस कंप्लीट देता हूँ. 21 జన్మల కోసం హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనేది కంప్లీట్గా ఇస్తాను. और 21 जन्मों के आधार पर మరియు 21 జన్మల ఆధారంగా 63 जन्म द्वापर और कलयुग में भी 63 జన్మలు ద్వాపరం మరియు కలియుగంలోని కూడా प्राप्ति के संस्कार आत्मा में नुदे हुए होते हैं. ప్రాప్తి యొక్క సంస్కారాలు ఆత్మలోని ఇమ్మడబడి ఉంటాయి. सत्युग त्रेता में कोई पुरुषार्थ करने की दरकार नहीं होती. సత్యయుగం త్రేతాయుగంలోని ఏమి పురుషార్థాన్ని చేయవలసిన అవసరం అనేది ఉండదు. वहाँ तो प्रारब्ध का युग है. అక్కడైతే ప్రారబ్ధం యొక్క యుగం అయ్యింది. लेकिन द्वापर कलयुग में కానీ ద్వాపర కలియుగాలలో आत्मा में जो संस्कार होते हैं पुरुषार्थ करने के, ఆత్మలో పురుషార్థం చేసేటటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో वो संस्कार देखे जा सकते हैं. ఆ సంస్కారాలని చూడవచ్చు. कोई कोई ऐसे भी पुरुषार्थी देखे गए हैं हिस्ट्री में కొంతమంది అటువంటి పురుషార్థుల్ని కూడా హిస్టరీలో చూడడం అనేది జరిగింది. कि एक ही जन्म में ఏమనంటే ఒకే జన్మలోని वो सिपाही से ऊंचे बढ़ करके सम्राट बन करके बैठ गए. వారు సిపాయి నుంచి పెరిగి సమ్రాటుగా అయిపోయి కూర్చుండిపోయారు. तो ये नीचे स्तर से बढ़ करके ऊंचे स्तर तक पहुंचने का संस्कार आत्मा ने कहाँ धारण किया. అయితే ఈ కింద అంతస్తు నుండి పైకి లేవబడి పై అంతస్తు వరకు చేరుకునేటటువంటి సంస్కారాన్ని ఆత్మ ఎక్కడ ధారణ చేసింది? संगम युग में आत्मा धारण करती. సంగం యుగంలోని ఆత్మ ధారణ చేస్తుంది. सारे ही संस्कार संगम युग में पड़ते हैं. మొత్తం అన్ని సంస్కారాలు సంగం యుగంలోనే ఆత్మలో పడతాయి. कोई तो ऐसे है కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు. सन 36-37 से पुरुषार्थ कर रहे हैं 1936-37 నుండే పురుషార్థాన్ని చేస్తున్నారు. और अब तक भी पुरुषार्थी है. మరియు ఇప్పటి వరకు కూడా పురుషార్థులయ్యారు. उनसे पूछा जाता है వారిని అడిగినట్లయితే कि सहज राजयोग की अनुभूति कितनी होती है. సహజ రాజయోగం యొక్క అనుభూతి అనేది ఎంత అవుతుంది? सहज है या कठिन है. సహజమా లేక కఠినమా? तो कहते हैं बिंदी को कैसे याद करें. అయితే అంటారు బిందువుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? बिंदी की याद तो टिकती ही नहीं. బిందువు యొక్క యాదు అనేది నిలవదు. तो कारण क्या हुआ. అయితే కారణం ఏమయ్యింది? कोई के लिए सहज है और कोई के लिए कठिन है. కొంతమంది కోసం సహజమైంది, కొంతమంది కోసం కఠినమయ్యింది. ये संगम युग में ఇది సంగం యుగంలో संस्कार भरे जा रहे हैं. సంస్కారాలు నింపుకోవటం జరుగుతుంది. मुरली बोलती है మురళి అంటుంది कि ब्रह्मा को याद नहीं करना है. బ్రహ్మని స్మృతి చెయ్యకూడదు. ब्रह्मा को याद करेंगे तो पतित बन जाएंगे. బ్రహ్మని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పతితంగా అయిపోతాము. इनका चित्र भी नहीं रखना है. వీరి యొక్క చిత్రాన్ని కూడా పెట్టుకోకూడదు. समझाने के लिए तो त्रिमूर्ति में ब्रह्मा का चित्र दिया ही हुआ है. అర్థం చేయించడం కోసం త్రిమూర్తి చిత్రంలోని బ్రహ్మ యొక్క చిత్రాన్ని ఇవ్వడమే అయితే జరిగింది. अलग से ब्रह्मा का चित्र रखने की कोई दरकार नहीं. వేరుగా బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టవలసిన అవసరం అనేది లేదు. लेकिन जो मुरली के डायरेक्शन पर नहीं चलने वाले हैं కానీ ఎవరైతే మురళి యొక్క డైరెక్షన్ మీద నడవలేని వారు ఉన్నారో
से। వారి యొక్క ప్రీతి అనేది బ్రహ్మ యొక్క సంబంధం అనేది బ్రహ్మ యొక్క ముఖంతో శరీరంతో పెట్టబడి ఉంది. ब्रह्मा के शरीर से, బ్రహ్మ యొక్క శరీరంతో. क्योंकि उस चोले से उन्होंने सुख लिया है। ఎందుకంటే ఆ శరీరం ద్వారా వారు సుఖాన్ని తీసుకున్నారు. तो वो सुख याद आता है। అయితే అది కేవలం జ్ఞాపకం వస్తుంది. वो जो सुख याद आता है, అయితే అది సుఖం ఏదైతే జ్ఞాపకం వస్తుందో वो बिंदु रूपी स्टेज बनने नहीं देता। అది బిందు రూపీ స్టేజ్ని తయారు అవ్వనివ్వదు. मुरली में डायरेक्शन बाबा ने दिया है, మురళీలోని బాబా డైరెక్షన్ని ఇచ్చారు. तो जरूर उसमें कोई विशेष बात है। అయితే తప్పకుండా ఏదో విశేషమైన విషయం అనేది ఉంది, रहस्य की రహస్యంది. कि ब्रह्मा को याद करने से घाटा क्यों आता है। ఏమనంటే బ్రహ్మని ఒకవేళ స్మృతి చేసినట్లయితే నష్టం అనేది ఎందుకవుతుంది? उसका तो नाम ही है ब्रह्म माँ। వారి యొక్క పేరే అయ్యింది బ్రహ్మ, बड़ी माँ। పెద్ద తల్లి. जो भी फीमेल चोले हैं ఎంతమంది అయితే స్త్రీ శరీరధారీలు ఉన్నారో या जो भी फीमेल पार्टधारी हैं, లేక ఎంతమంది అయితే ఫీమేల్ పాటదారీలు ఉన్నారో उन पार्टधारियों में ఆ పాటదారీలలోని सबसे जास्ती फीमेल तत्व का पार्ट बजाने वाले అందరికంటే ఎక్కువ ఫీమేల్ తత్వం యొక్క పాత్రని అభినయించేవారయ్యారు. वैसे भी देखा जाए అలా చూసినా కూడా तो आज की दुनिया में माताएं सबसे जास्ती दुख सहन करती हैं। ఈ ప్రపంచంలోని మాతలు ఎక్కువగా దుఃఖాన్ని సహనం చేస్తారు. और पुरुष మరియు పురుషులు दुख सहाने के निमित्त बन जाते हैं। దుఃఖాన్ని సహింపచేయటానికి నిమిత్తమైపోతారు. इसलिए मुरली में सब पुरुषों को दुर्योधन दुशासन बोल दिया। అందువలనే మురళీల్లోని అందరినీ కూడా దుర్యోధన దుశ్శాసనులు అని అనేశారు. फिर ये भी बताया कि एक जन्म स्त्री और एक जन्म पुरुष बनती है आत्मा। ఇది కూడా చెప్పడం జరిగింది, ఒక జన్మలోని పురుషుడుగా ఒక జన్మలోని స్త్రీగా ఆత్మ అనేది అవుతుంది అని. तो कोई ये पक्का नहीं है అయితే ఇదేమి పక్కా ఏమీ కాదు. कि जो आत्मा अभी पुरुष है दुर्योधन दुशासन है, ఇప్పుడు ఏ ఆత్మ అయితే పురుషుడో దుర్యోధన దుశ్శాసనుడో वो हर जन्म में दुर्योधन दुशासन रहेगी। వారు ప్రతి జన్మలోని కూడా దుర్యోధన దుశ్శాసనుడుగానే ఉంటారు. स्त्री चोला धारण करती है तो सहन करना पड़ता है। స్త్రీ శరీరాన్ని ధారణ చేసినట్లయితే సహనం చేయాల్సి ఉంటుంది. क्योंकि तन से मन से धन से ఎందుకంటే తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా, समय और संपर्क संबंधियों से సమయం మరియు సంబంధం సంపర్కీయుల ద్వారా कमजोरी का अनुभव करती है। బలహీనతని అనుభవం చేసుకుంటుంది. पुरुष प्रबल होता है, పురుషుడు ప్రబలం అవుతాడు. स्त्री अबला और निर्बल होती है। స్త్రీ అబల లేక నిర్బలవుతుంది. ये चोले का प्रभाव होता है। ఇది శరీరం యొక్క ప్రభావం అవుతుంది. फीमेल ఫీమేల్ और मेल మరియు మేల్. जैसे वायर होता है बिजली का, ఏ విధంగా అయితే కరెంటు యొక్క వైర్ అనేది ఉంటుంది. एक वायर ఒక వైరు धनात्मक ధనాత్మక और दूसरा वायर మరియు రెండో వైరు ऋणात्मक। ऋणात्मक. तो धनात्मक
అయితే ధనాత్మక उसके संसर्ग संपर्क में जास्ती आवेंगे దాని యొక్క సంసర్గంలోకి ఎక్కువగా వచ్చినట్లయితే तो बिजली कौंध जावेगी। అప్పుడు బిజిలీ అనేది ప్రకాశింపబడుతుంది. और ऋणात्मक के संसर्ग संपर्क में आवेंगे మరియు ऋणात्मకం యొక్క సంబంధ సంసర్గంలోకి వచ్చినట్లయితే तो शक्ति क्षीण होगी। అప్పుడు శక్తి అనేది క్షీణమైపోతుంది. ऐसे ही ब्रह्मा का पार्ट, అదే విధంగా బ్రహ్మ యొక్క పాత్ర అయ్యింది. बड़ी माँ का पार्ट, పెద్ద తల్లి యొక్క పాత్ర. वास्तव में నిజానికి ये ब्रह्मा तुम्हारी जगदम्बा है, ఈ బ్రహ్మనే మీ యొక్క జగదంబ అయ్యింది. लेकिन माता को याद करने के लिए मुरली में कभी नहीं बोला। కానీ మాతని యాది చేయడం కోసం మురళిలో ఎప్పుడూ అనలేదు. पुरुष का पूरक है, పురుషుడు యొక్క పూరక్ నింపేదయ్యింది, నిండుగా చేసేదయ్యింది प्रकृति। ప్రకృతి. प्रकृति माता है ప్రకృతి మాత అయ్యింది. क्योंकि पिता की पूरक है, ఎందుకంటే తండ్రిని పూర్తి చేసేది నింపేదయ్యింది. परंतु याद करने के लिए नहीं बोला। కానీ స్మృతి చెయ్యమని ఎప్పుడూ అనలేదు. क्योंकि प्रकृति है जड़त्वमयी, ఎందుకంటే ప్రకృతి అయ్యింది జడత్వమై. जैसे को याद करेंगे ఎటువంటి వారిని స్మృతి చేస్తామో वैसे ही आत्मा बनेगी। అదే విధంగా ఆత్మ అనేది అవుతుంది. जड़त्व को याद करेंगे జడత్వాన్ని స్మృతి చేసినట్లయితే तो हमारी आत्मा भी जड़त्वमयी बन जाएगी। అప్పుడు మన ఆత్మ కూడా జడత్వమయిగా అయిపోతుంది. पुरुष है चैतन्य, పురుషుడయ్యారు చైతన్యం. प्रकृति है जड़, ప్రకృతి అయ్యింది జడం. जड़ జడం और चेतन మరియు చైతన్యం दोनों के मिलाप से ये सृष्टि चलती है। ఇద్దరి యొక్క మిలాపం ద్వారా ఈ సృష్టి అనేది నడుస్తుంది. लेकिन కానీ उत्थान कैसे होता है ఉత్థానం ఎలా అవుతుంది और पतन कैसे होता है? మరియు పతనం అనేది ఎలా అవుతుంది? जैसे जैसे प्रकृति में पोल्यूशन बढ़ता जाता है ఎలా ఎలా అయితే ప్రకృతిలోని పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుందో वैसे वैसे सृष्टि का पतन होता जाता है। అలా అలా సృష్టి యొక్క పతనం అనేది అవుతూ ఉంటుంది. पुरुष పురుషుడు और परम पुरुष, మరియు పరమ పురుషుడు, हम सब आत्माएं మన ఆత్మలందరూ पुरुष रूप है। ఆత్మలైన మనం అందరం పురుష రూపం అయ్యాము. परम पुरुष एक है, పరమ పురుషుడు ఒక్కరే అయ్యారు. वो परम पुरुष परमात्मा परम पिता ఆ పరమ పురుషుడు పరమాత్మ పరంపిత परम पाठधारी आत्मा में प्रवेश करके पाठ बजाता है। పరం పాటదారిలో ప్రవేశించి పాత్రని అభినయిస్తారు. वो धनात्मक शक्ति है, వారు ధనాత్మక శక్తి అయ్యారు. उसको जितना ही बुद्धि से जास्ती याद करेंगे వారిని బుద్ధితో ఎంతైతే ఎక్కువ స్మృతి చేస్తామో हमारे में पावर बढ़ती जाएगी। అంత మనలో పవర్ అనేది నిండుతూ ఉంటుంది. लेकिन कमजोर आत्माएं होती है కానీ బలహీనాత్మలు ఉంటాయి. जो दूसरे धर्म में कन्वर्ट होने वाली आत्माएं होती है ఎవరైతే ఇతర ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారు, आसुरी गुण धर्म को धारण करने वाली आत्माएं होती है ఆసురీ గుణాలని ధారణ చేసేటటువంటి ఆత్మలు ఉంటారు. वो कमजोरी को पकड़ लेती है। వారు బలహీనతని పట్టేసుకుంటారు. जो बाप के बच्चे हैं ఎవరైతే తండ్రి యొక్క పిల్లలు ఉంటారో सूर्यवंशी
चंद्रवंशी సూర్యవంశీ మరియు చంద్రవంశీయులు वो भी दो प्रकार के। వారు కూడా రెండు ప్రకారాలయ్యారు. सूर्यवंशी సూర్యవంశీ अटल है అఠల్ అయ్యారు और चंद्रवंशी थोड़े लूज है। మరియు చంద్రవంశీయులు కొంచెం లూజ్ అయ్యారు. ज्ञान चंद्रमा ब्रह्मा अर्थात माता, జ్ఞాన చంద్రమ బ్రహ్మ అనగా మాత, ज्ञान सूर्य अर्थात पिता। జ్ఞాన సూర్యుడు అనగా పిత. बच्चों के सामने माँ పిల్లల ఎదురుగా అమ్మ ममत्व के कारण मजबूर हो जाती, మమత్వం కారణంగా బలవంతమైపోతుంది, తప్పనిసరి అయిపోతుంది. बाप मजबूर नहीं होता। తండ్రి బలవంతం అవ్వరు. और बच्चे उसका जो जो बच्चे आसुरी प्रकृति वाले होते हैं वो माता की लूजनेस का गलत फायदा उठा लेते हैं। మరియు పిల్లలు ఆ అమ్మ యొక్క లూజ్నెస్ యొక్క ఫలితాన్ని ఎత్తేస్తారు. खासकर तब ముఖ్యంగా ఎప్పుడంటే जब बाप मौजूद नहीं होता। ఎప్పుడైతే తండ్రి హాజరై ఉండరు. यज्ञ के आदि में ही बाप का पार्ट बजाने वाली యజ్ఞం యొక్క ఆదిలోనే తండ్రి యొక్క పాత్రని చేసేవారు. ज्ञान का बीजारोपण करने वाली आत्मा तो चली गई, జ్ఞానం యొక్క బీజారూపాన్ని వేసేటటువంటి ఆత్మ అయితే వెళ్ళిపోయింది. माँ के रूप में पार्ट बजाने वाले ब्रह्मा के रूप में తల్లి రూపంలోని బ్రహ్మ రూపంలోని పాత్రని చేసేటటువంటి सारा कारोबार का भार आ गया। మొత్తం కారోబారం యొక్క భారం అంతా కూడా వచ్చేసింది. बुद्धि బుద్ధి प्रकृतिमयी जड़मयी थी, ప్రకృతిమై జడమై అయ్యింది. बच्चा बुद्धि थी, పిల్లవాణి బుద్ధి అయ్యింది. क्योंकि पहली रचना है। ఎందుకంటే మొదటి రచన అయ్యింది. पहली रचना के टाइटल धारी है। మొదటి రచన యొక్క టైటిల్ దారి అయ్యింది. ब्रह्मा బ్రహ్మ ओरिजिनल ब्रह्मा ఒరిజినల్ బ్రహ్మ पहली रचना है। మొదటి రచన అయ్యింది. और टाइटल धारी ब्रह्मा మరియు టైటిల్ దారి బ్రహ్మ फर्स्ट क्लास रचना, ఫస్ట్ క్లాస్ రచన అయ్యింది. क्योंकि कृष्ण के रूप में नई सृष्टि में जन्म लेने वाली आत्मा है। ఎందుకంటే కృష్ణుడి రూపంలోని కొత్త సృష్టిలోని జన్మ తీసుకునేటటువంటి ఆత్మ అయ్యింది. तो जो रचना होती है అయితే రచన ఏదైతే ఉంటుందో वो रचयिता के मुकाबले पावरफुल नहीं होती। అది రచయితతో పోల్చుకున్నట్లయితే పవర్ఫుల్ అవ్వదు. थोड़ी कमजोर होती, కొంచెం బలహీనం అవుతుంది. जब तक बाप समान पुरुषार्थ न बन जाए तब तक। ఎంతవరకు తండ్రి సమానంగా పురుషార్థిగా అవ్వదో అంతవరకు. वो ब्रह्मा की सोल ने ఆ బ్రహ్మ యొక్క సోల్ जो 68 तक पुरुषार्थ किया, ఎవరైతే 68 వరకు పురుషార్థంని చేశారో, ज्ञान को ग्रास्प किया, జ్ఞానాన్ని తీసుకున్నారో గ్రహించారో, वो बच्चा बुद्धि का पुरुषार्थ किया। అది పిల్లవాడి యొక్క పురుషార్థం, పిల్లవాడి బుద్ధి యొక్క పురుషార్థంని చేశారు. क्योंकि ज्ञान की गहराई को माँ का पार्ट ఎందుకంటే జ్ఞానం యొక్క లోతుల్ని అమ్మ యొక్క పాత్ర అనేది अथवा बच्चे का पार्ट మరియు పిల్లవాడి యొక్క పార్ట్ అనేది उतना नहीं पकड़ता అంత పట్టుకోదు जितना बाप पकड़ता है। ఎంతైతే తండ్రి పట్టుకుంటారు. बाप होता है बाहर की दुनिया में घूमने वाला, తండ్రి బయట ప్రపంచంలో తిరిగేవాడు అవుతాడు. और माँ होती है चार दीवारी के अंदर रहने वाली। మరియు అమ్మ 4 గోడల మధ్యలో ఉండేదవుతుంది. बुद्धि का उतना
विकास नहीं होता। బుద్ధి యొక్క వికాసం అనేది అంత అవ్వదు. इसलिए అందువలనే ब्रह्मा ने जो पुरुषार्थ किया वो बच्चा बुद्धि का पुरुषार्थ हुआ। బ్రహ్మ ఏదైతే పురుషార్థం చేశారో అది పిల్లవాని యొక్క పురుషార్థం అయ్యింది. పిల్లవాని బుద్ధి యొక్క పురుషార్థం అయ్యింది. लेकिन मुरली में ये भी बोला हुआ है కానీ మురళిలో ఇది కూడా చెప్పడం జరిగింది. कि मेरा सबसे सिकीलदा बच्चा बढ़िया बच्चा है। నా సికిల్దా బచ్చా ప్రియమైన బచ్చా అయ్యారు, పిల్లవాడయ్యారు ब्रह्म। బ్రహ్మ. तो जो सिकीलदा बच्चा है అయితే ఎవరైతే సికిల్దా పిల్లవాడు वो ఉన్నాడో शरीर छोड़ देता है, భలే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. लेकिन शरीर छोड़ने के बावजूद भी కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా उसे दात मिलती है, అతనికి వరదానం అనేది లభిస్తుంది. विशेष आत्मा में प्रवेश करके संग का रंग लेने की। విశేషమైన ఆత్మలో ప్రవేశించి సాంగత్యం యొక్క రంగుని తీసుకోవడం కొరకు. वो विशेष पाठधारी आत्मा ఎవరైతే విశేష పాత్రధారి ఆత్మ ఉన్నారో जगत पिता है, జగత్ పిత అయ్యారు, राम वाली आत्मा। రామ్ వాలి ఆత్మ అయ్యారు. उसमें जब प्रवेश करता है तो संग के रंग से स्वतः ही उसकी बीज रूपी स्टेज बन जाती है। అతనిలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు స్వతహాగానే బీజరూపీ స్టేజ్ అనేది తయారైపోతుంది. इस ब्रह्मा के लिए कह दिया, ఆ బ్రహ్మ కోసం అనేయడం జరిగింది. इस ब्रह्मा को याद नहीं करना है। ఈ బ్రహ్మని స్మృతి చెయ్యకూడదు. क्यों कह दिया? ఎందుకని అనేశారు? क्योंकि माँ साकारी होती है, ఎందుకంటే అమ్మ సాకారి అవుతుంది, माँ निराकार नहीं होती। మా నిరాకారి అవ్వదు. जितनी साकारी चीज उतनी कम पावरफुल। ఎంత సాకారి వస్తువో అంత తక్కువ పవర్ఫుల్, देवान वाली होती है। దేహభాని और అవుతుంది. जितनी निराकारी మరియు ఎంత నిరాకారినో उतनी ज्यादा पावरफुल। అంత ఎక్కువ పవర్ఫుల్. तो ब्रह्मा అయితే బ్రహ్మ जो 68 में 69 में चोला छोड़ने के बाद 1968, 69లో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత साकार शरीर से तो मुक्त हो जाता है, సాకార శరీరంతోనైతే ముక్తి అయిపోతారు, लेकिन सूक्ष्म कानी? शरीर में बंध जाता है। సూక్ష్మ శరీరంలోని బంధింపబడిపోతారు. वो सूक्ष्म शरीरधारी आत्मा भी ఆ సూక్ష్మ శరీరధారి ఆత్మ కూడాను जब राम के चोले में प्रवेश करती है ఎప్పుడైతే రాముని యొక్క శరీరంలోని ప్రవేశిస్తుందో तो बीज रूप स्थिति धारण कर लेती है। అప్పుడు బీజరూపీ స్థితిని స్టేజ్ని ధారణ చేసేస్తుంది. और वो जितनी पावरफुल बनती है మరియు అది ఎంతైతే పవర్ఫుల్గా అవుతుందో उतनी पावर అంత 500 పవర్ करोड़ मनुष्य आत्माओं में से और कोई भी नहीं धारण कर पाती। 500 కోట్ల ఆత్మల్లోని ఇంకెవ్వరూ కూడా ధారణ అనేది చేయలేకపోతారు. इसलिए అందువలనే वो एक धर्मराज का पार्ट बजाने वाली बनती है। అతనే ధర్మరాజు యొక్క పాత్రని అభినయించేదిగా అవుతుంది. धर्मराज है ధర్మరాజు అయ్యారు, धर्म का राजा, ధర్మం యొక్క రాజా, धारणाओं का राजा। ధారణ యొక్క రాజా. ऐसे ब्रह्मा के रूप में भी उन्होंने धारणा का पार्ट बजाया। అలా అయితే బ్రహ్మ రూపంలోని కూడా వారు ధారణ యొక్క పాత్రని అభినయించారు. लेकिन सहन शक्ति కానీ సహన శక్తి जो सब शक्तियों का सब गुणों का राजा है, అన్ని శక్తులకి అన్ని గుణాలకి రాజా అయ్యారో उसकी पराकाष्ठा का पार्ट बजाया। దాని యొక్క పరాకాష్ఠ యొక్క పాత్రని అభినయించారు. सामना करने की शक्ति का पार्ट नहीं बजाया। ఎదుర్కొనేటటువంటి శక్తి యొక్క పార్ట్ని అభినయించలేదు. जो बाप का विशेष गुण
गुणधर्म है, ఏదైతే తండ్రి యొక్క విశేష గుణధర్మం అయ్యిందో उसकी पूर्ति దాని యొక్క పూర్తి ब्रह्मा की सोल जब राम वाले चोले में प्रवेश करती है బ్రహ్మ యొక్క సోల్ ఎప్పుడైతే రామ్వాలి శరీరంలోని ప్రవేశిస్తుందో तो संग के रंग से అప్పుడు సాంగత్యపు రంగు ద్వారా वो पूर्ति हो जाती है। అది పూర్తి అయిపోతుంది. और बाप మరియు తండ్రి उसी माँ को आगे करता है ఆ తల్లిని ముందు పెడతారు असुरों का संहार करने के लिए। అసురుల యొక్క సంహారాన్ని చేయడం కొరకు. क्योंकि ब्राह्मणों की दुनिया में ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచంలోని आसुरी ఆసురి गुणों को धारण करने वाले ब्राह्मणों ने గుణాలని ధారణ చేసేటటువంటి బ్రాహ్మణులు उस माँ को ही दुख दिया, ఆ అమ్మకే దుఃఖాన్ని ఇచ్చారు, बाप को दुख नहीं दिया। తండ్రికి దుఃఖం ఇవ్వలేదు. और बाप दुख लेता भी नहीं। మరియు తండ్రి దుఃఖాన్ని తీసుకోరు కూడా. तो जो माँ అయితే ఏ తల్లి అయితే दुख का बंधन बांधती है बच्चों के साथ, దుఃఖం యొక్క బంధనాన్ని పిల్లలతో బంధిస్తుందో वही माँ की सोल అదే అమ్మ యొక్క సోల్ राम वाले चोले में प्रवेश करके इतनी सशक्त बन जाती है రాముని యొక్క శరీరంలో ప్రవేశించి ఎంత సశక్తిగా అయిపోతుంది అంటే कि बच्चों का पूरा मुकाबला कर लेती। పిల్లల్ని పూర్తిగా ఎదుర్కొంటుంది. शेरनी शक्ति का पार्ट बजाती है। షేరిని శక్తి యొక్క పాత్రని అభినయిస్తుంది. और फिर उस रूप की पूजा होती है ब्रह्मा की जगदम्बा के रूप में। మరియు ఆ రూపం యొక్క పూజ అనేది బ్రహ్మకు జరుగుతుంది జగదంబ రూపంలోని. ब्रह्मा के रूप में पूजा नहीं होती, బ్రహ్మ రూపంలో పూజ అనేది అవ్వదు, जगदम्बा के रूप में पूजा होती है। జగదంబ రూపంలో పూజ అనేది అవుతుంది. असुरों అసురులు और आसुरी शक्तियों का दमन ही नहीं करती, అసురుల యొక్క ఆసురీ శక్తుల యొక్క అసురుల యొక్క దమనమే చేయకపోయినట్లయితే, दुर्गुणों को दूर करने वाली दुर्गा ही नहीं बनती, దుర్గుణాలని దూరం చేసేటటువంటి దుర్గగానే అవ్వకపోయినట్లయితే, स्वर्ग के गेट खोलने के निमित्त भी बनती। స్వర్గం యొక్క గేట్లని తెరిచేటందుకు నిమిత్తంగా కూడా అవుతుంది. और जो भी मातृ शक्ति है మరియు ఎంతమంది అయితే మాతృశక్తులు ఉన్నారో ब्राह्मण परिवार की, బ్రాహ్మణ పరివారం వారు उन सबका सहयोग लेकर के ये कार्य संपन्न करती। వారి అందరి యొక్క సహయోగాన్ని తీసుకొని ఈ కార్యాన్ని సంపన్నం చేస్తుంది. लेकिन కానీ लेकिन क्या కానీ ఏంటి? लेकिन ये कार्य भी तब तक संपन्न नहीं कर सकती కానీ ఈ కార్యం ఎంతవరకు సంపన్నాన్ని చేయలేదు అంటే जब तक एक की मत पर चलने वाली न बने। ఎంతవరకు అయితే ఒకరి సలహా మీద నడిచేటటువంటి వారిగా అవ్వరు. अनेक बच्चों से प्रभावित होकर के जब तक चलती है అనేక పిల్లలతోని ప్రభావితం అయ్యేదిగా ఎంతవరకు అయితే నడుస్తుందో तब तक माता की दुर्गति होती है। అంతవరకు మాత యొక్క దుర్గతి అనేది అవుతుంది. और एक बाप की मत पर जब चलती है మరియు ఒక్క తండ్రి యొక్క సలహా మీద ఎప్పుడైతే నడుస్తుందో तो सदगति को पाती है। అప్పుడు సద్గతిని పొందుతుంది. उस एक के सदगति पाने से ఆ ఒక్కరి యొక్క సద్గతిని పొందినట్లయితే सारी दैवी सृष्टि मनुष्य सृष्टि सुखी हो जाती। మొత్తం దైవీ సృష్టి మనుష్య సృష్టి సుఖిగా అయిపోతుంది. इसलिए बोला एक के पावन बनने से सब पावन बन जाते। అందువలనే అన్నారు ఒక్కరు పావనంగా అవ్వటంతో అందరూ పావనంగా అయిపోతారు. एक के पतित होने से सब पतित हो जाते हैं। ఒక్కరు పతితంగా అవ్వడంతో అందరూ పతితంగా అయిపోతారు. तो वो एक कौन? అయితే ఆ ఒక్కరెవరయ్యారు?
ఎవరి మీద అయితే మొత్తం ఆధారం అంతా ఉందో, सारे ब्राह्मण परिवार का मदार है, మొత్తం బ్రాహ్మణ పరివారం యొక్క ఆధారం అయ్యింది. सारी दैवी सृष्टि का मदार है, మొత్తం దైవీ సృష్టి యొక్క ఆధారం అయ్యింది. और 500 करोड़ की सृष्टि का मदार है. మరియు 500 కోట్ల సృష్టి యొక్క ఆధారం అయ్యింది. वो है एकमात्र शक्ति. వారయ్యారు ఒక్క మాతృశక్తి అయ్యారు. माता, మాత ओ माता, तू है जग की भाग्य विधाता. మాత ఓ మాత తూ హే జగ కీ భాగ్య విధాత. दाढ़ी मूछ वाला ब्रह्मा नहीं भाग्य विधाता है. గడ్డాలు మీసాలు ఉన్నటువంటి బ్రహ్మ భాగ్య విధాత కాదు. वो मात्र शक्ति भाग्य विधाता बनती. ఆ మాతృశక్తి భాగ్య విధాతగా అవుతుంది. उसमें भी भाग्य को विधान करने वाली అందులోనూ కూడా భాగ్యాన్ని విధానం చేసేటటువంటి వారు ब्रह्मा की सोल है. బ్రహ్మ యొక్క సోల్ అయ్యింది. जो ब्रह्मा की सोल बीज रूपी स्टेज धारण करने के बाद ఏ బ్రహ్మ యొక్క సోల్ అయితే బీజరూపీ స్టేజ్ని ధారణ చేసిన తరువాత बहुत पावरफुल बन जाती है. చాలా పవర్ఫుల్గా అయిపోతుంది. जो आज तक कोई कार्य मनुष्य गुरु नहीं कर सके, ఏదైతే కార్యాన్ని ఇప్పటి వరకు మనుష్య గురువులు చేయలేకపోయారో वो कार्य ఆ కార్యాన్ని परमपिता परमात्मा मात्र शक्ति के द्वारा कराते. పరంపిత పరమాత్మ మాతృశక్తి ద్వారా చేస్తారు. तो ये बात साबित हो जाती है అయితే ఈ విషయం రుజువైపోతుంది. कि श्रीमत पर चलने वाले बच्चे శ్రీమతం మీద నడిచేటటువంటి పిల్లలు प्राप्ति करते हैं ప్రాప్తిని और చేసుకుంటారు प्राप्तियां कराने के निमित्त बनते हैं. మరియు ప్రాప్తిని చేయించేందుకు నిమిత్తం అవుతారు. शिक्षा खुद भी लेते हैं శిక్షణ అనేది స్వయం కూడా తీసుకుంటారు और दूसरों को शिक्षा दिलाने के निमित्त बनते हैं. మరియు ఇతరులకి కూడా శిక్షణ ఇచ్చేందుకు నిమిత్తం అవుతారు. नहीं तो सारी दुनिया లేకుంటే మొత్తం ప్రపంచం अनेकों मनुष्य गुरुओं के चक्कर में फंसी हुई है. అనేక మనుష్య గురువుల యొక్క చక్రంలోని ఇరుక్కొని ఉంది. न एक को पहचानती है न अनेकों को. ఒక్కరిని గుర్తించదు अनेकों को మరియు అనేకుల్ని छोड़ने का मौका मिलता है. వదిలిపెట్టేటటువంటి అవకాశం అనేది లభించదు. अनेकों में फंसते जाती है बुद्धि. అనేకుల్లో బుద్ధి అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. तो बुद्धि चकनाचूर होती जाती है. అప్పుడు బుద్ధి అనేది చకనాచూర్ అయిపోతూ ఉంటుంది. एक में सारी पावर भरी हुई है. ఒక్కరిలోని మొత్తం పవర్ అంతా నింపబడి ఉంది. लेकिन उस एक को पहचानना बहुत जरूरी है. కానీ ఆ ఒక్కరిని గుర్తించడం అనేది చాలా తప్పనిసరి అయ్యింది. ये पहचान में भी गड़बड़ हो जाता है. ఈ గుర్తింపులోని కూడా గడబడ అనేది అయిపోతుంది. इसलिए बाप कहते हैं मैं जो हूँ जैसा हूँ जैसे रूप में पाठ बजाय रहा हूँ అందువలనే తండ్రి అంటారు, నేను ఎవరిని ఏ రూపంలో ఉన్నాను, ఏ విధంగా పాత్రని అభినయిస్తున్నాను, साथ में रहने वाले भी मेरे को नहीं जान पाते. తోడులో ఉండేవారు కూడా గుర్తించలేకపోతారు. विरले जानते हैं लेकिन साथ में रहने वाले नहीं जानते हैं. అరుదైన వారు గుర్తిస్తారు అని స్టూడెంట్ అన్నారు. అరుదైన వారు గుర్తిస్తారు, కానీ తోడులో ఉండేటటువంటి వారు గుర్తించలేకపోతారు. ऐसे नहीं कि सब नहीं जानते. అలా ఏమీ కాదు, అందరూ తెలుసుకోరు అని కూడా కాదు. कोई कोई ऐसे हैं जो साथ में भी रहते हैं కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు, తోడులో ఉంటారు लेकिन फिर भी नहीं पहचान पाते.
తోడులో కూడా ఉంటారు, అయినా కూడా గుర్తించలేకపోతారు. क्योंकि साथ में रहते हुए भी ఎందుకంటే తోడులో ఉంటూ కూడా अगर कोई दूसरों की मत पर चलता रहे, ఒకవేళ ఇతరుల యొక్క సలహా మీద నడుస్తూ ఉన్నట్లయితే देखने में ये आता है कि सरेंडर है, कंधे पे चढ़ा हुआ है, చూడడానికి ఇలా కనిపిస్తుంది, సరెండర్ అయ్యారు, భుజాల మీద ఎక్కి కూర్చొని ఉన్నారు, लेकिन मन बुद्धि से दूसरों को फॉलो करता है। కానీ మనసు బుద్ధితో ఇతరుల్ని ఫాలో చేస్తూ ఉంటారు. भले मधुवन में रहा पड़ा है, భలే మధువనంలో పడి ఉన్నప్పటికీ కూడా, लेकिन मन बुद्धि बाहर की ओर भागती है। కానీ మనసు బుద్ధి అనేది బయట వైపుకు పరిగెడుతూ ఉంటుంది. तो पावरफुल बनेगा या कमजोर बनेगा? అప్పుడు పవర్ఫుల్గా అవుతారా లేక బలహీనంగా అవుతారా? कमजोर ही होता जाएगा। బలహీనమే అయిపోతూ ఉంటారు. तो यही बात है। అయితే ఇదే విషయం అయ్యింది. कोई जरूरी नहीं है कि जो साथ रहने वाले हैं ఇదేమీ తప్పనిసరి ఏమీ కాదు. ఎవరైతే తోడులో ఉండేవారు ఉన్నారో वो बाप को पूरा जानते हैं, వారు తండ్రిని పూర్తిగా తెలుసుకుంటారు, इसलिए साथ रहते हैं। అందువలనే తోడులో ఉంటారు. इसलिए बोला बाहर वाले ले जावेंगे और अंदर वाले रह जावेंगे। అందువలనే అన్నారు, బయట వారు తీసుకొని వెళ్ళిపోతారు, లోపల ఉన్నవారు ఉండిపోతారు అని. इसका ये भी मतलब नहीं है దీని అర్థం ఇది కూడా కాదు, कि सारे ही बाहर वाले ले जावेंगे। అందరూ బయట వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. फिर तो ढेर सारी मालाएं बनानी पड़े, మరి అప్పుడు చాలా మాలల్ని తయారు చేయాల్సి ఉంటుంది. क्योंकि 500 करोड़ सारे ही तो बाहर वाले हैं। ఎందుకంటే 500 కోట్ల అందరూ కూడా బయట వారే కదా. और ये भी मतलब नहीं है कि अंदर वाले सारे ही रह जावेंगे। మరియు ఇది కూడా అర్థమే, ఇది ఈ అర్థం కూడా కాదు, లోపల ఉన్నవారు అందరూ కూడా ఉండిపోతారు. अंदर वालों में भी कोई पहचानने वाले हैं। లోపల ఉన్న వారిలోని కూడా కొంతమంది గుర్తించేవారు ఉన్నారు. अगर अंदर वालों में पहचानने वाले न हो ఒకవేళ లోపల ఉన్న వారిలో గుర్తించలేని వారు ఒకవేళ ఉన్నట్లయితే तो धर्मराज की सजाएं जो बिल्कुल नहीं खाते, ధర్మరాజు యొక్క శిక్షల్ని అస్సలు తినరు. धर्मराज की पिटाई से बिल्कुल महफूज रहते हैं। ధర్మరాజు యొక్క శిక్షల నుండి పూర్తిగా భద్రపరచబడి ఉంటారు. वो कैसे निकलेंगे? వారు ఎలా వెలువడతారు? तो अंदर वाले सब नहीं रह जाएंगे। అయితే లోపల ఉన్నవారు అందరూ ఏమీ ఉండిపోరు. हाँ, कोई कोई है होंगे जो अंदर में हैं, सरेंडर हुए पड़े हैं। కొంతమంది ఉన్నారు, లోపల ఉన్నారు, సరెండర్ అయి ఉన్నారు, फिर भी प्राप्ति करने से वंचित रह जाएंगे। అయినా కూడా ప్రాప్తిని చేసుకోకుండా వంచితమై ఉండిపోతారు. कारण क्या है? కారణం ఏమైంది? कि एक को पहचाना नहीं, ఒక్కరిని గుర్తించలేదు, अनेकों में बुद्धि को फंसाया, అనేకుల్లోని బుద్ధిని ఇరికింప చేసుకున్నారు, अनेकों से प्रभावित होते रहे। అనేకులతో ప్రభావితం అవుతూ ఉన్నారు. तो प्रभावित होने के कारण అయితే ప్రభావితం అయిన కారణంగా प्रजा बनने की शूटिंग करते रहते। ప్రజాగా అయ్యేటటువంటి షూటింగ్ని చేసుకుంటూ ఉన్నారు. जो दूसरों से प्रभावित होता है वो प्रजा बनता है। ఎవరైతే ఇతరులతో ప్రభావితం అవుతూ ఉంటారో వారు ప్రజలుగా అవుతారు. जो दूसरों के संग में रहे ఎవరైతే ఇతరుల యొక్క సంఘంలో ఉంటారో, नजदीक में रहे लेकिन प्रभावित न हो, దగ్గరగా ఉన్నా కూడా ప్రభావితం అవ్వకపోయినట్లయితే वो राजा बनता है। వారు రాజుగా అవుతారు. पावरफुल आत्माएं कभी भी दूसरों
से प्रभावित नहीं होंगी। పవర్ఫుల్ ఆత్మలు ఎప్పుడూ కూడా ఇతరులతో ప్రభావితం అనేది అవ్వరు. कोई ने थोड़ी सी ग्लानि कर दी, ఎవరైనా కొంచెం గ్లాని చేసేసినట్లయితే, कोई ने गाली गलौज दे दिया, ఎవరైనా తిట్లవి తిట్టేసినట్లయితే, कोई ने उलट पुलट बोल दिया, ఎవరైనా ఉల్టా పుల్టాగా అనేసినట్లయితే, दूसरों के सामने बेइज्जत कर दिया, ఇతరుల ఎదురుగా అవమానం చేసేసినట్లయితే और प्रभावित हो गए, अवस्था नीचे गिर गई, మరియు ప్రభావితం అయిపోయారు, అవస్థ అనేది కిందకి దిగజారిపోయింది. तो क्या साबित होता है? అప్పుడు ఏం प्रजा రుజువు बनने वाली అవుతుంది? क्वालिटी की आत्मा है, ప్రజగా అయ్యేటటువంటి క్వాలిటీ కలిగిన ఆత్మలయ్యారా, ये राजा बनने वाली आत्मा है। లేక రాజులుగా అయ్యేటటువంటి ఆత్మలయ్యారా? हैं? क्या कहेंगे? ఏమనడం జరుగుతుంది? प्रजा वाली आत्मा हुई। ప్రజావాలి ఆత్మలయ్యారు. राजा कभी दूसरों से प्रभावित नहीं होता। రాజు ఎప్పుడూ కూడా ఇతరులతో ప్రభావితం అవ్వడు. तो अपने पुरुषार्थी जीवन में అయితే తమ పురుషార్థి జీవితంలోని ये विशेष ध्यान रखने की बात है। ఈ విశేషమైన ధ్యానం అనేది పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. कहीं हम दूसरे की ग्लानि से प्रभावित तो नहीं हो जाते। ఎక్కడా కూడా మేము ఇతరుల యొక్క గ్లాని ద్వారా ప్రభావితం అయితే అవ్వడం లేదు కదా. दूसरे के उल्टे सीधे वचनों से ఇతరుల యొక్క వంకరి తింకరి వచనాలకి हमको घाव तो नहीं लग जाते। మాకు గాయమైతే అయిపోవడం లేదు కదా. मान अपमान में మాన అపమానంలోని समान रहना। సమానంగా ఉండాలి. उसको कहेंगे पावरफुल आत्मा। వారిని అనడం జరుగుతుంది పవర్ఫుల్ ఆత్మ. और ऐसे पावरफुल वही बनते हैं ఆ విధంగా పవర్ఫుల్గా ఎవరు తయారవుతారు అంటే जो एक के ऊपर आस्था रख करके चलते हैं। ఎవరైతే ఒకరి మీద నమ్మకం పెట్టుకొని నడుస్తారో, ऊंचे ऊंचे एक को पहचानते हैं। ఉన్నతుడైన ఒక్కరిని గుర్తిస్తారు. वो ऊंचे ऊंचे भी बड़ा रमतू रमजबाज है। ఆ ఉన్నతుడు కూడా చాలా రమతువాజ్ అయ్యారు. सुबह का अमीर और शाम का फकीर का पार्ट बजाता है। ఉదయం అమీరు యొక్క పాత్రని, ధనవంతుడి యొక్క పాత్రని, మరియు సాయంత్రం ఫకీరు యొక్క పాత్రని అభినయిస్తారు. कभी छोटा रूप धारण कर लेता है और कभी बड़े से बड़ा रूप धारण करता है। ఒక్కొక్కసారి చిన్న రూపాన్ని ధారణ చేసేస్తారు, ఒక్కొక్కసారి పెద్ద రూపాన్ని ధారణ చేసేటటువంటి పాటని అభినయిస్తారు. कभी श्याम ते श्याम पार्ट बजाता है, कभी गोरे ते गोरा पार्ट बजाता है। ఒక్కొక్కసారి శ్యామ్ యొక్క పాటని అభినయిస్తారు, ఒక్కొక్కసారి తెల్ల పాత్రని అభినయిస్తారు, శ్వేత పాత్రని అభినయిస్తారు. ఒక్కొక్కసారి శ్వేతవర్ణం యొక్క పాత్రని అభినయిస్తారు, ఒక్కొక్కసారి శ్యామవర్ణం యొక్క పాత్రని అభినయిస్తారు. श्याम पार्ट बजाता है శ్యామ్ యొక్క పాత్రని అభినయిస్తారు, तो भी ऊंचा है। అప్పుడు అయినా కూడా ఉన్నతమయ్యారు. और गोरे ते गोरा पार्ट बजाता है, तब तो ऊंचा है ही। మరియు శ్వేతవర్ణం యొక్క పాత్రని ఎప్పుడైతే అభినయిస్తారో అప్పుడు ఉన్నతమైతే అవ్వనే అయ్యారు. इसमें गुह्य राज
ఇందులోని గుహ్య రహస్యం అనేది ఇమిడి ఉంది. इस गुह्यता को पहचानना ఈ గుహ్యతని గుర్తించడం यही ज्ञान का रहस्य। ఇది జ్ఞానం యొక్క రహస్యం అయ్యింది. ओम शांति। ఓం శాంతి. और ఇంకా आजकल विशाखापट्टनम में कोई सर्विस का रिजल्ट नहीं आ रहा है। ఈ మధ్యలోని విశాఖపట్నం నుండి సర్వీస్ యొక్క రిజల్ట్ అనేది ఏమీ రావడం లేదు.